సండే అలా మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యాను. సో ఇదే కుమార్ టీ స్టాల్. ఇక్కడ మన సినిమా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారబ్బా. అండ్ నేను ఎప్పుడైనా టీ తాగాలన్నా అక్కడికే వస్తాను. అండ్ ఈ రోడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక మంచి లవ్ స్టోరీ మాంటేజ్లు తీయాలనిపిస్తుంది. ఇదిగో ఈ స్ట్రైట్ రోడ్డు, అలానే లెఫ్ట్ రోడ్డు. ఓకే, సో వీడియో కంటిన్యూ అయ్యే ముందు మట్టికి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగో ఫైనల్గా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వచ్చాను. తనేదో మనదానికి హమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. నేను కూడా అవ్వాలబ్బా. సో మంచిగా మాట్లాడుకుంటాం. బ్రో ఇది ఎక్కడ వెళ్ళి పెట్టొచ్చేమో అని. తనేమో ఇది సెట్ అవ్వకపోవచ్చు అంటాడు. మనకి అంటే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా బీట్స్, 1 2 3 1 2 3 అలా అనుకుంటారు. మనకేం అవేం తెలియదు కదా. ఇక్కడ కొంచెం జాలు లేదు, ఇంకొంచెం పెంచుదామంటారు. ఏది పెంచాలన్నా ఏది తగ్గించాలన్నా ఆ బీట్స్ అనేవి ఉంటాయి. బాగా నేర్చుకుంటున్నాను, బాగా నేర్పించాడు, నేర్చుకుంటున్నాను. డౌట్ ఏంటంటే లాస్ట్ టైం సాంగ్ 2:8 లో చేశారు. ఇప్పుడు మంది ఎందులో అసలు ఏంటి ఏదో 2:8 4:4 ఇవన్నీ చెప్తుంటారు. అసలు ఏంటి అది డిఫరెంట్. అది మనం చేసేది 2:4 లో చేస్తాం. మనం ఇప్పుడు మనది 2:4 లో చేసుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం. మొత్తం 3-6 2-4 అవి ఇప్పుడు 2-4 చేసుకుంటున్నాం. వేరే చేయాలి అంటే లైక్ అవి క్లాసికల్ లో వెళ్తాయి కొంచెం. ఓకే అంటే క్లాసికల్ లో వెళ్తాయి, అది కొంచెం డిఫరెంట్ సౌండ్ వస్తుంది. ఓకే ఈ వీటిని బట్టి డిఫరెంట్ అంటే షార్ట్ బట్టి డిసైడ్ అవుతామని సాంగ్ ఎట్లా చేయాలి మీ పైన ఉంటది. లైక్ మీరు ఫ్లేవర్ చెప్తే దాని మీద మేము అట్లా చేస్తాం. ఓకే అది మీ డిసిషన్. ఇంకా మీకు అర్థం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఆ తర్వాత రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మా రూమ్మేట్ తమ్ముడు, అన్న షాపింగ్ మాల్కి వెళ్దాం, బోర్ కొడుతుంది అన్నాడు. సర్లేరా వెళ్దాం, నేను కూడా ఎలాగ చాలా రోజులు అయిపోయింది అని చెప్పేసి షాపింగ్ మాల్లోకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా ఎవరు రాలేదు. మరి 11:30 అయిపోయింది కానీ జనాలు అయితే ఎవరు లేరు. ఇంకిద్దరం అయితే అలా షాపింగ్ మాల్కి అలా మొత్తం తిరిగాము. నాకు ఈ ఎక్సలేటర్ మీద అలా పైకి వెళ్తున్నప్పుడు ఏదో సాధించిన ఫీలింగ్, ఎక్కడికో ఆకాశంలోకి వెళ్తున్న మంచి ఫీలింగ్ వస్తుంది అబ్బా. కుర్రాడు అసలు కెమెరాకి కరెక్ట్గా దొరకాలని చాలా కష్టపడుతున్నాను నేను. చూడండి, చాలా రా ముస్మి, అది సంగతి. సో ఫైనల్లీ పైకి అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఎటు వెళ్దాం ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు బట్టలు చూడడానికి వెళ్దాం అనిపించింది. వెళ్ళిపోయాం, ట్రెండ్స్లోకి వెళ్ళిపోయాము. చూస్తున్నాము, ఏది పట్టినా మినిమం 1000 రూపాయలు. ఇది 500 ఉంది, 900 ఉంది. ఏంటి నేను చెప్పిన రేటు తప్ప మిగిలినన్నీ కనపడుతున్నాయి. కానీ నేను తీసుకోవాలనుకునే మట్టి కాస్ట్ ఉన్నాయి అబ్బా, నేను చూశాను కదా. సో ఇక్కడ మనకి సెట్ అవుతురా తమ్ముడు, అర్జెంటుగా వెళ్ళిపోదాం. ఏమంటావు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ మాల్కి. ఏం కొన్నామని? ఏం బట్టలు కానీ ఐస్ క్రీమ్ కానీ అన్నా. ఐస్ క్రీమ్ పిచ్చబ్బా మనోడికి, మంచిగా తింటాడు. మజ్జిగ ఐస్ క్రీమ్ నాకు బాగా ఇష్టం. మజ్జిగ జున్ను ఎక్కువ ఇష్టం. జున్ను సో బాగుందిలే. ఎక్కడ ఐస్ క్రీము? ఇది ఎన్నోసారి నువ్వు రావడం? నేను రాష్ట్రాలు ఛాన్స్ ఇది ఆల్రెడీ 11 సార్లు 12 సార్లు. అదబ్బా సంగతి. మాచర్ల మనోడు. మా తమ్ముడికి అన్న పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి ఫుడ్ కోర్ట్లోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందామన్నా, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అన్నాడు. పైకి వెళ్ళిపోయాం. మేము ఎక్కడైతే తినాలనుకుంటున్నామో అదైతే ఇంకా 20 మినిట్స్ టైం పట్టిద్ది అన్నారు. తమ్ముడు ఇంకా అవ్వదురా, నాకు ఆకలేసేస్తుంది అని చెప్పేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అన్నాను. ఓకే అన్న, నీ ఇష్టం అని చెప్పేసి అన్నాడు. ఇవి వచ్చేటప్పుడు ఈ సంగీతం వాళ్ళ ప్రమోషన్ అయితే నాకు బాగా నచ్చింది. ఒక క్యాసెట్ రూపంలో పెట్టారు ఆయన చేసిన సినిమాలు. అలానే ఇప్పుడున్న సినిమా బాగుంది కదా, ఇంట్రెస్టింగ్. షాపింగ్ మాల్లో పెట్టమంటే ఆ సాంగ్ కంటిన్యూగా ప్లే అవుతుంది.
అందులో సాంగ్ నాకు క్రేజీ ప్రమోషన్ అనిపించింది. అండ్ దెన్ ఇదిగోండి ఆటోలో బయలుదేరాము. అండ్ ఇంకోటి సంగీతం శ్రీనివాస్ ఏంటంటే మల్టీప్లెక్స్ ఆడియన్సే కదా, వాళ్ళు ఆల్నే టార్గెట్ చేసి పెట్టడం బాగా అనిపించింది. అండ్ తర్వాత ఇక స్పైసీ రెస్టారెంట్ మా కృష్ణానగర్లోనే ఉంటుంది. ఎప్పుడు ఏం తినాలనుకున్నా ఇది ఇక్కడికి వచ్చే తింటాము. ఇందులో ఏం తీసుకుందాం అని మేము ఏదో మెనూ కార్డు చూశాను, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది ఆ చికెన్ బిర్యానీయే అంటా నేను. సో అలానే అన్నాను, చికెన్ బిర్యానీ వచ్చింది. ఆ తమ్ముడు ఫోటో తీస్తున్నాడేమో అని చెప్పేసి నేను అనుకున్నాను, ఎందుకంటే లాంగ్ షాట్ పెట్టాడు. ఆడు ఫోటో తీయకుండా ఏకంగా వీడియో తీశాడు. వాడి ఫింగర్ అలానే పడుతుంది. అదేదో బ్రహ్మాండం సినిమాలో ఎంత ఫుడ్ పెట్టారేంటి అన్నట్టుంది కదా. ఏం చేస్తాం, అలానే ఉంటుంది మరి మానవుడితో. కుమ్మేద్దాం బ్రో, మీరు కుమ్మేసేయండి.